ఈ కార్వింగ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎంత డీటెయిలింగ్ గా చెక్కారో కదా. సోప్ స్టోన్ మీద చెక్కారంట. అసలు ఈ టెంపుల్ ని బిల్డ్ చేయడానికే 103 years పట్టిందంట తెలుసా. ఇది కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్. దీనిని 12th centuryలో హోసలా కింగ్స్ బిల్డ్ చేశారు. కంప్లీట్ గా బిల్డ్ చేయడానికే 3 generations 103 years పాటు దీన్ని బిల్డ్ చేశారంట. తర్వాత వార్స్ లో చాలా డిస్ట్రాయ్ అయింది కూడా. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి చాలా రాజులు ప్రయత్నించారంట. అలా ఒక రాజు దండయాత్ర చేయడానికి వస్తున్నప్పుడు అక్కడి ప్రజలు కంప్లీట్ టెంపుల్ ని, ఇంత పెద్ద టెంపుల్ ని ఇసుకతో కప్పేసి మరీ కాపాడుకున్నారంట. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. ఆ కార్వింగ్స్ అయితే చాలా డీటెయిలింగ్ గా చాలా బాగున్నాయి. రావణుడు కైలాసాన్ని ఎత్తడము, రామాయణ మహాభారతాల్లోని సన్నివేశాలు, చిత్రకారులు కళాకారుల విగ్రహాలు, సో చాలా డీటెయిలింగ్ గా చాలా కార్వింగ్స్ ఉన్నాయి. ఇది హోసలా రాజముద్ర అంట. సింహము ఒక శిశువుని చంపుతున్నట్టుగా ఉంటది. సలా అనేది ఆ శిశువు పేరు అనమాట, అందుకని హోసలా అని వచ్చిందంట. ఇది నరసింహ స్తంభము. ఇది తిరుగుతూ ఉండేదంట, అంటే ఇప్పుడు తిరగట్లేదు, బట్ స్తంభం తిరుగుతూ ఉంటదంట. ఇక్కడ ఇలాంటి 48 పిల్లర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటుంది. మన శిల్పకళని, సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది ఈ టెంపుల్. నేను ఇక్కడ కోరుకున్న కోరిక కూడా నాకు నెరవేరింది.